Hello friends, very good morning. This is my profile. You can just go through it. These are the courses offered from our institute. The big news is I am launching Polity Infinity, which is Indian Polity for UPSC from this Monday. So you can call me up and join this course. If you have any doubts, you can also ring me up on this. So this particular course, UPSC pattern lo complete ga veltanu, and I am strongly recommending this to all state PSC aspirants also, apart from UPSC. చాలామంది అనుకుంటారు గ్రూప్ టూకి మాకు సరిపోతుందా, ఇది గ్రూప్ టూకి ఇది ఎక్కువైపోతుంది. ఎక్కువ అవ్వడం కాదు, కింద లెవెల్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎప్పుడు కూడా హై లెవెల్లో ప్రిపేర్ అయితేనే కింద లెవెల్ ఎగ్జామ్ క్రాక్ చేయగలుగుతారు. సో గ్రూప్ 1, గ్రూప్ 2 ఆస్పిరెంట్, టీఎస్పీఎస్సీ అవ్వచ్చు, ఏపీపీఎస్సీ కావచ్చు, ఎవరైనా సరే యూ మస్ట్ ఆల్సో అటెండ్ దిస్ కోర్స్. ఇఫ్ యూ వాంట్ టు ఇంప్రూవ్ యువర్ స్కోర్స్ ఇన్ పాలిటీ, మోర్ దాన్ స్కోర్స్, యువర్ అండర్స్టాండింగ్ ఆఫ్ పాలిటీ, పాలిటీని అర్థం చేసుకునే విధానం మారాలి అంటే యూ షుడ్ గివ్ ఇట్ ఏ ట్రై, రైట్. యూపీఎస్సీకి మస్ట్ ఎనీవే పీసీఎం ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ కాబట్టి నేను లక్ష్మీకాంత్ రెఫరెన్స్గా తీసుకుంటాను. సో ఆ బుక్లో మ్యాక్సిమం కవరేజ్ జరుగుతుంది. దాంతోపాటు హిందూలో వచ్చే ఎడిటోరియల్స్ని కూడా అనలైజ్ చేస్తాను. పాలిటీ రిలేటెడ్ ఎడిటోరియల్స్ని డీప్గా అనలైజ్ చేసి మీకు మెయిన్స్కి ఓరియంటేషన్ అనేది ఈ రకంగా వస్తుందన్నమాట. సో ఇంగ్లీష్ ఇన్ఫినిటీ, ఎకానమీ ఇన్ఫినిటీ, యూ నో ఇట్. మన స్టూడెంట్ సాయిరామ్ టెస్టిమోనియల్ ఇచ్చాడు నిన్న. సో అది కూడా మీరు చూడండి. ఇఫ్ యూ స్టిల్ హ్యావ్ ఎనీ డౌట్స్, జస్ట్ లిజన్ టు వాట్ హీ సేస్. యాజ్ అ స్టూడెంట్ ఒక వారం రోజుల నుంచి క్లాసెస్ వింటున్నాడు, 1 వీక్ 10 డేస్ నుంచి. సో తన ఒపీనియన్ ఏంటో కూడా మీరు చూడండి. అండ్ ఇంగ్లీష్ ఇన్ఫినిటీ ఈజ్ ఎ కోర్స్ విచ్ ఈజ్ ద పాపులర్ వన్ అండ్ యూస్ఫుల్ టు ఎవ్రీ వన్. బ్యాంక్ ఆస్పిరెంట్స్, ఎస్ఎస్సీ ఆస్పిరెంట్స్ అందరికీ కూడా మళ్ళీ చెప్తున్నాను. మిగిలినవన్నీ దాటుతూ ఇంగ్లీష్లో కట్ ఆఫ్స్ దాటని చాలామంది స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళందరికీ ఇట్స్ ఎ బ్యూటిఫుల్ కోర్స్. సో యూ షుడ్ టేక్ ఇట్ అప్. జస్ట్ 2000కి యూ గెట్ యాక్సెస్ టు బేసిక్ గ్రామర్ వొకాబులరీతో మొదలుపెట్టి అడ్వాన్స్డ్ లెవెల్ గ్రామర్, అడ్వాన్స్ లెవెల్ వొకాబులరీ దట్ ఈస్ యూజ్డ్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. సో కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో హైయెస్ట్ లెవెల్ క్వాలిటీ, హైయెస్ట్ లెవెల్ ఎగ్జామ్స్, హైయెస్ట్ లెవెల్ డిఫికల్టీని మనం టచ్ చేస్తాం. రీడింగ్ కాంప్రిహెన్షన్, పారాగ్రాఫ్ కంప్లీషన్, పారాజంబ్లింగ్, ప్రతిదీ కూడా కవర్ చేస్తాం. సో ఎస్బీఐ పీఓ మెయిన్స్ ఏ స్టాండర్డ్ ఉంటుందో ఆ స్టాండర్డ్ వరకు తీసుకెళ్లే రెస్పాన్సిబిలిటీ నాది. సిమిలర్గా అర్థమెటిక్ ఇన్ఫినిటీ. సో అగైన్ ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ ద వెరీ బేసిక్ లెవెల్ నుంచి వెరీ హై అండ్ అడ్వాన్స్డ్ లెవెల్. ఎస్బీఐ పీఓ మెయిన్స్ ఏ స్టాండర్డ్ ఇస్తారో ఆ స్టాండర్డ్ వరకు మనం తీసుకెళ్ళడం అనేది జరుగుతుంది. సో ప్యూర్ మ్యాథ్స్ ఇన్ఫినిటీ ఈజ్ అగైన్ ఐల్ ఫ్రమ్ ద వెరీ బేసిక్ లెవెల్ ఆఫ్ జామెట్రీ, ట్రిగనోమెట్రీ నుంచి CGL Tier 2, ఇన్ఫ్యాక్ట్ క్యాట్లో ఏ స్టాండర్డ్ ఉంటుందో ఆ స్టాండర్డ్ వరకు వెళ్ళడం అనేది జరుగుతుంది. యాప్టిట్యూడ్ ఇన్ఫినిటీ ఈజ్ ఎ బ్యాంక్ అండ్ SSC CGL కాంబో కోర్స్. 6,000 rupeesకి you get everything that is required for a bank exam and also CGL exam. If you are preparing only for one exam also, you can take it. రెండింటికి కావాలన్నా తీసుకోవచ్చు. You will get access to all the classes related to bank and SSC. ప్రిలిమ్స్, మెయిన్స్, Tier 1, Tier 2, Tier 3, Tier 4 అన్నీ కూడా ఉంటాయి, అన్ని సబ్జెక్ట్స్ కూడా ఉంటాయి. GS will be taught by జనరల్ స్టడీస్ సివిల్స్ ఫ్యాకల్టీ మీకు GS టీచ్ చేస్తారు. సో యూ విల్ గెట్ ద బెస్ట్ ఆఫ్ ఇట్. దట్స్ ఇట్. సో యాప్టిట్యూడ్ షార్ట్ టర్మ్ అనేది ఫర్ జనరలీ సూటెడ్ ఫర్ బ్యాంక్ ఆస్పిరెంట్స్. ఫస్ట్ Tier 1 బ్యాంక్కి ప్రిలిమ్స్ సిలబస్ అంతా కూడా ఇందులో కవర్ అవుతుంది. ఇట్స్ ఎ 3 months కోర్స్. సో యూ గెట్ ఎవ్రీథింగ్ దట్ ఈస్ రిక్వైర్డ్ టు క్రాక్ ఎ బ్యాంక్ ప్రిలిమ్స్. సో ప్రిలిమ్స్ అయిన తర్వాత మళ్ళీ మెయిన్స్కి యూ కెన్ అప్గ్రేడ్ టు అవర్ ఇన్ఫినిటీ కోర్స్ ఆర్ యూ కెన్ ప్రిపేర్ ఆన్ యువర్ ఓన్. So these are the contact details. So you can call me up or WhatsApp me on the numbers shown on this page, and you have the number for payment also. So 9591988875 is the personal number. You can call me up for any doubts, and you can also make payment to that particular number if you want to join any of my courses. Hit a like if you like my videos, share if you think they are useful to others, subscribe if you want to watch them daily. Today's editorial, it's on international relations, skyrocketing tensions on US-China ties. Ties అంటే సంబంధాలు, రిలేషన్స్. స్కైరాకెటింగ్ అంటే ఎగ్జాక్ట్గా తెలుగులో పదం ఉంది, ఆకాశాన్ని అంటుతున్నా అంటాం. చూడండి, ఉల్లిపాయ ధరలు కేజీ 10 రూపాయల నుంచి కేజీ 100 రూపాయలు చేరాయి అనుకోండి, మనం ఏమంటాం? ఉల్లి ధరలు ఆకాశాన్ని అంటాయి అంటామా లేదా? అంటే అర్థం ఏంటి? విపరీతంగా సడన్గా పెరిగిపోవడాన్ని మనం స్కై రాకెటింగ్ అంటాం. సో అమెరికాకి చైనాకి మధ్యలో ఉన్న సంబంధాలు అనేవి దెబ్బతిన్నాయి రీసెంట్గా. అండ్ దోస్ టెన్షన్స్ బిట్వీన్ దోస్ 2 countries హ్యావ్ రీసెంట్లీ స్కై రాకెటెడ్. అంటే ఆకాశాన్ని అంటే చాలా విపరీతంగా పెరిగిపోయాయి అని అర్థం. అలాగే హిట్ త్రూ ద రూఫ్ అంటారు, అగైన్ సేమ్ మీనింగ్. హిట్ త్రూ ద రూఫ్ అంటే కూడా అదే. చూడండి, రూఫ్ ఎక్కడ ఉంటుంది? పైన ఉంటుంది. హిట్ త్రూ ద రూఫ్, రూఫ్ నుంచి దూసుకుపోయిందంటే చాలా ఎక్కువగా పెరిగిపోయింది, గొడవలు పెరిగిపోయాయి, లేకపోతే ధరలు పెరిగిపోయాయి అనే సెన్స్లో వీటిని వాడతారన్నమాట.
యుఎస్ అండ్ చైనా మస్ట్ రీబిల్డ్ మ్యూచువల్ ట్రస్ట్ టు బిల్డ్ ఏ న్యూ కైండ్ ఆఫ్ టు అవాయిడ్ ఏ న్యూ కైండ్ ఆఫ్ కోల్డ్ వార్ అంటే మనకి వరల్డ్ వార్ 2 అయిన తర్వాత అమెరికాకి యుఎస్కి యుఎస్ఎస్ఆర్కి మధ్యలో వచ్చింది యూనియన్ ఆఫ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్స్. సో ఆ రెండింటికి మధ్యలో నడిచిన వార్ కైండ్ ఆఫ్ ఎ థింగ్. అంటే అది యాక్చువల్గా వెపన్స్తో జరిగిన వార్ కాదు, కోల్డ్ వార్ అంటే ఎకనామిక్ వార్ లేదా పొలిటికల్ వార్ లేదా ప్రోపగాండా వార్ అని మనం అనుకోవచ్చు. అంతేగాని అంటే అందరికీ తెలుస్తుంది వాళ్ళిద్దరి మధ్య రిలేషన్స్ బాగాలేవు, ఒకరినొకరు ఎనిమీగా చూస్తున్నారు. ఇట్ ఈస్ క్యారెక్టరైజ్డ్ బై ఏ మిస్ట్రస్ట్ అనమాట. ఇద్దరికి ఒకరి మీద ఒకరు నమ్మకం లేకపోవడం, అపనమ్మకం. కానీ ఎప్పుడు దెన్ ఎవర్ వెంట ఇంటూ ఎన్ యాక్చువల్ వార్. సో అప్పట్లో భయపడేవారు అమెరికాకి రష్యాకి వార్ వస్తుంది. ప్రపంచం అంతా కూడా డివైడ్ అయిపోయింది, అమెరికన్ అలైస్ అలాగే యుఎస్ఎస్ఆర్ అలైస్ అని. ఆల్మోస్ట్ 1990s యుఎస్ఎస్ఆర్ బ్రేక్ డౌన్ అయ్యేంత వరకు కూడా అది కంటిన్యూ అయింది. బికాస్ దే ఆర్ ఫండమెంటల్లీ టూ డిఫరెంట్ ఆర్గనైజేషన్స్. యుఎస్ ఈజ్ ద వరల్డ్స్ ఓల్డెస్ట్ డెమోక్రసీ అండ్ యుఎస్ఎస్ఆర్ వాజ్ ది లార్జెస్ట్ కమ్యూనిస్ట్ పార్టీ, కమ్యూనిజం. అప్పట్లో వాళ్ళు కమ్యూనిజం, వీళ్ళేమో డెమోక్రసీ. సో ఐడియాలజికల్ డిఫరెన్సెస్ ఉన్నాయి. ప్లస్ తర్వాత దెర్ వర్ సమ్ ట్రస్ట్ ఇష్యూస్ డ్యూరింగ్ ది వరల్డ్ వార్ 2లో దే వర్క్ టుగెదర్ టు డిఫీట్ జర్మనీ, రైట్. అయినప్పటికీ కూడా ఇద్దరి మధ్య కొన్ని ట్రస్ట్ ఇష్యూస్ వచ్చాయి. సో అవి దట్ స్లోలీ బ్లాజమ్డ్ ఇంటూ ఆర్ ఎవాల్వ్డ్ ఇంటూ ఏ కోల్డ్ వార్. సో ఆ ఎరాని కోల్డ్ వార్ ఎరా అంటారనమాట. మళ్ళీ ఇప్పుడు అమెరికాకి చైనాకి మధ్యలో అలా జరిగే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇట్స్ లైక్ ఏ బిగినింగ్ ఆఫ్ ఎ న్యూ ఎరా ఆఫ్ కోల్డ్ వార్ బిట్వీన్ యుఎస్ అండ్ చైనా అని చెప్పి అంటున్నారు. సో ఈ టెన్షన్స్ అనేవి దానికి దారి తీస్తాయా అన్నట్టుగా ఆలోచిస్తున్నాం. సో దిస్ ఎడిటోరియల్ ఎక్స్ప్లోర్స్ దట్ యాంగిల్. ద యుఎస్ గవర్నమెంట్స్ డెసిషన్ టు బార్ passenger planes from China from June 16 is but another instance of rising tensions between the two countries. Passenger trains, చైనా నుంచి వస్తున్న passenger planes, చైనా నుంచి వస్తున్న ఫ్లైట్స్ని యుఎస్ ఏమో బార్ చేసింది. బార్ అంటే స్టాప్. June 16 నుంచి ఇంకా వాళ్ళు ఎవరు రాకూడదు అని చెప్పి ఆపేసింది. సో ఇట్ ఈస్ అనదర్ ఇన్స్టెన్స్ ఆఫ్ రైజింగ్ టెన్షన్స్. ఇన్స్టెన్స్ అంటే ఎగ్జాంపుల్ ఆఫ్ ఇద్దరి మధ్య పెరుగుతున్న టెన్షన్స్కి ఒక మంచి ఎగ్జాంపుల్ అది, అనదర్ ఎగ్జాంపుల్ అది. ఏ ట్రేడ్ వార్ విచ్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ లాంచ్డ్ ఇన్ 2018 ఈజ్ యెట్ టు బి రిజాల్వ్డ్ ఫుల్లీ. 2018లో డొనాల్డ్ ట్రంప్ లాంచ్ చేసిన ట్రేడ్ వార్ అంటే అర్థం ఏంటంటే అమెరికాని చైనా చక్కగా వాడేసుకుంటుంది, అమెరికాకి చైనా వల్ల పెద్ద ఉపయోగం ఉండట్లేదు అని చెప్పి. అంటే ఎక్స్పోర్ట్స్ చూసుకునేటప్పుడు చైనా నుంచి అమెరికా ఇంపోర్ట్ చేసుకుంటేనే ఎక్కువ ఉంటున్నాయి, అమెరికా నుంచి చైనా ఇంపోర్ట్ చేసుకుంటేనే తక్కువ ఉంటున్నాయి. ఆల్మోస్ట్ ప్రపంచం అంతా అదే సిచ్యువేషన్ ఉంటుంది. బట్ హీ ఫెల్ట్ అమెరికా ఈజ్ బీయింగ్ ట్రీటెడ్ బ్యాడ్లీ బై చైనా. అంటే లాస్ అయిపోతున్నాం బిజినెస్ పరంగా అనే ఫీలింగ్ ఆయనకి బాగా బిల్డ్ అయిపోయి అమెరికన్ కంపెనీస్ లూజ్ అవుతున్నాయి చైనీస్ ఇంపోర్ట్స్ వల్ల, ఇలా రకరకాల కారణాలతో హీ వేస్డ్ ట్రేడ్ వార్ అంటే అదేం వార్ అని కాదు, చైనీస్ ప్రొడక్ట్స్ పైన, చైనీస్ ఇంపోర్ట్స్ పైన ఆయన ఏం చేశారంటే టారిఫ్స్ విధించడం మొదలుపెట్టారు. టారిఫ్ అంటే చెప్తాను మీకు. ఫర్ ఎగ్జాంపుల్, చైనా నుంచి అమెరికా స్టీల్ ఇంపోర్ట్ చేసుకుందాం అనుకుందాం. ఆ స్టీల్ ఏమో ఒక టన్ను స్టీలు, మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను, నెంబర్స్ విల్ నాట్ బి యాక్యురేట్. ఒక టన్ను స్టీల్ $1,00,000 అనుకోండి, $1,00,000 అనుకోండి అమెరికన్ కరెన్సీలో చైనా నుంచి ఇంపోర్ట్ చేస్తుంది. ఓకే, అయితే ఇప్పుడు అదే టన్ను స్టీల్ యుఎస్ కంపెనీ ఏమో $1.5 lakh అమ్ముతుంది అనుకుందాం. $1.5 lakh యుఎస్లో అమ్ముతుంది అనుకుందాం యాజ్ అన్ ఎగ్జాంపుల్. ఇప్పుడు చూడండి, చైనా నుంచి వచ్చేది $1,00,000 వచ్చేస్తుంది, యూఎస్లో ప్రొడ్యూస్ అయ్యేదేమో $1.5 lakh వస్తుంది. మరి డిఫరెన్స్ ఎక్కువగా ఉంది కదా. సో కన్జ్యూమర్స్ మైట్ చూస్ టు బై చైనీస్ స్టీల్. దానివల్ల ఏమవుతుంది, యూఎస్ డొమెస్టికల్లీ ప్రొడ్యూస్డ్ స్టీల్కి కాంపిటేటివ్గా పవర్ తగ్గిపోతుంది, బలం తగ్గిపోతుంది. ఆ రకంగా అమెరికన్ కంపెనీస్ లూజ్ అవుతాయి. సో ఇలాంటి కాన్సెప్ట్స్ చాలా ఉన్నాయి. సో ఇలాంటి వాటిని కారణంగా చూపుతూ ప్రెసిడెంట్ ట్రంప్ ఏం చేశారంటే చైనీస్ ఇంపోర్ట్స్ మీద టారిఫ్స్ విధించారు. టారిఫ్స్ అంటే అర్థం ఏంటి, ఇంపోర్ట్ డ్యూటీలు కానీ ఇట్లాంటివి అనమాట. సో ఆ $1,00,000 వచ్చింది మళ్ళీ అమెరికాలో అమ్మాలి అంటే ఎక్స్ట్రా పే చేయాలి. ఆ ఎక్స్ట్రా లెట్స్ 25% అనుకోండి. సో ఇంకో 25% అంటే $1,25,000 అయిపోతాయి ఇవి, అర్థమంతా. సో కాంపిటేటివ్గా వీక్ అవుతాయి. అలా వీక్ అయ్యేలాగా ఏమైనా టారిఫ్స్ విధించారు. అంటే ఆల్రెడీ టారిఫ్స్ ఉంటాయి, వాటిని రైజ్ చేశారు. ప్రతి కంట్రీ కూడా విదేశాల నుంచి దిగుమతులు చేసుకునేటప్పుడు ఇలా వస్తువుల్ని ఇంపోర్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే వేరే కంట్రీస్ యొక్క ఎక్స్పోర్ట్స్ అంటే మన కంట్రీ పరంగా ఇంపోర్ట్స్, దిగుమతి సుంకం అంటాం తెలుగులో, ఇంపోర్ట్ డ్యూటీ అంటారు, వాటిని విధిస్తారు. సో ఇక్కడ ఏంటంటే వాటిని విపరీతంగా పెంచేయడం చేసింది. సో వీళ్ళు చేసేసరికి చైనా చేయడం మొదలుపెట్టింది. ఇలా ప్రపంచంలో ట్రేడింగ్ మొత్తం ఈ స్తంభించిపోయింది అన్నమాట. పరిస్థితులన్నీ మారిపోయాయి. కొన్నిటిని బ్యాన్ చేయడం, కొన్నింటిపైన ఇలాగా ఇంపోర్ట్ డ్యూటీస్ పెంచడం, టారిఫ్స్ విధించడం లాంటి యాక్షన్స్ వల్ల వరల్డ్ బిజినెస్ అంతా కూడా మొత్తం సినారియో అనేది చేంజ్ అయిపోయింది.
ఆ ప్రాబ్లమ్స్ ఇంకా రిజాల్వ్ అవ్వలేదు. తర్వాత ఎన్నోసార్లు అమెరికాకి చైనాకి మధ్యలో మీటింగ్ జరిగాయి, రిజాల్వ్ చేసుకుందాం అనుకున్నారు కానీ చేయలేదు. In recent months, Mr. Trump and other officials in the administration had attacked China over its handling of COVID-19 పాండమిక్. రీసెంట్గా కూడా కోవిడ్-19 పాండమిక్ విషయంలో చైనా హ్యాండిల్ చేసిన విధానం బాగాలేదని చెప్పి యుఎస్ ప్రెసిడెంట్ అండ్ హిజ్ అలైస్ అంటే వాళ్ళ అఫీషియల్స్ అందరూ కూడా చైనాని అటాక్ చేశారు. అటాక్ చేయడం అంటే మాటలతో. సో మీరు ఇన్ఫర్మేషన్ బయట పెట్టలేదు, డిసెంబర్లో జరిగినప్పుడు కూడా జనవరి వరకు విషయాన్ని చెప్పలేదు, చెప్పుంటే అందరూ ముందే జాగ్రత్త పడేవాళ్ళు, లాక్డౌన్ అనేది ముందే జరిగేది, ఇంతవరకు ఎస్కలేట్ అయ్యేది కాదు అనే రకరకాల అలిగేషన్స్ చైనా పైన చేయడం అనేది జరుగుతుంది. The US has also decided to end Hong Kong's special trade status in protest against Beijing's move to introduce a new national security law for special administrative region. This is a very important statement. Unless you understand each word in this, ఈ స్టేట్మెంట్కి మీనింగ్ రాదు. చూడండి, హాంకాంగ్ స్పెషల్ స్టేటస్. అసలు హాంకాంగ్కి యూఎస్ పరంగా స్పెషల్ స్టేటస్ ఎందుకు ఉంది? ఫస్ట్ థింగ్ ఏంటి ఆ స్పెషల్ స్టేటస్? ట్రేడ్ స్టేటస్. ఇంకోటి ఏంటి? న్యూ నేషనల్ సెక్యూరిటీ లా. అసలు న్యూ నేషనల్ సెక్యూరిటీ లా అంటే అర్థం ఏంటి? స్పెషల్ అడ్మినిస్ట్రేషన్ రీజియన్ అంటే అర్థం ఏంటి? ఇప్పుడు హాంకాంగ్ హిస్టరీ తెలియాలి ఇది అర్థం కావాలంటే. హాంకాంగ్ అండ్ మకావు, దీస్ టూ కంట్రీస్ ఆర్ టువర్డ్స్ ది సౌత్ ఆఫ్ చైనా. చైనాకి సౌత్లో ఉంటాయి రెండు కంట్రీస్ కూడా. హాంకాంగ్ వాజ్ ఏ బ్రిటిష్ కాలనీ టిల్ 1997 వరకు బ్రిటిష్ వలస రాజ్యంగా ఉండింది. అలాగే మకావు వాజ్ ఏ పోర్చుగీస్ కాలనీ టిల్ 1999. 1999 వరకు మకావు అనేది పోర్చుగీస్ వాళ్ళ అధీనంలో ఉండింది, వలస రాజ్యంగా ఉండింది. అయితే 1997-1999లో ఏం జరిగిందంటే బోత్ దీస్ రీజియన్స్ వర్ హ్యాండెడ్ ఓవర్ టు చైనా. అటు బ్రిటిష్ వాళ్ళు, పోర్చుగీస్ వాళ్ళు చైనాకి దీన్ని హ్యాండ్ ఓవర్ చేసేసారు. అయితే హ్యాండ్ ఓవర్ చేసినప్పుడు చైనాలో డైరెక్ట్గా కలిపేసుకోవడానికి ఒప్పుకోలేదు, అగ్రిమెంట్ రాసుకున్నారు. అగ్రిమెంట్ అంటే ఒక ఒప్పందం చేసుకున్నారు. అంటే ఫర్ ద నెక్స్ట్ 50 years 2047 అండ్ 2049 వరకు, 1997 నుంచి 50 years కలుపుకోండి, అంతవరకు చైనా ఏం చేయాలి? వాటిని స్పెషల్ రీజన్స్ కింద ట్రీట్ చేయాలి. అర్థమైందా? అంటే వాటికి ఉన్న అటానమీని చైనా దెబ్బ తీయకూడదు. మిగిలిన చైనాలో ఉన్న పాలసీస్ అక్కడ ఇంప్లిమెంట్ చేయడానికి లేదు. వాళ్ళకి సెపరేట్గా జ్యుడిషియల్ అటానమీ ఉండాలి, లెజిస్లేటివ్ అటానమీ ఉండాలి, ఎగ్జిక్యూటివ్ అటానమీ ఉండాలి. అంటే వాళ్ళ పరిపాలన వాళ్ళు చేసుకునే అవకాశం ఇవ్వాలి. జ్యుడిషియల్ అటానమీ, వాళ్ళ చట్టాలు వాళ్ళకు ఉంచాలి. అంటే మేము జ్యుడిషియల్ అంటే న్యాయస్థానాలు, వాళ్ళ న్యాయస్థానాలు వాళ్ళ పాలసీస్ వాళ్ళకు ఉండాలి. సిమిలర్గా లెజిస్లేటివ్, వాళ్ళ చట్టాలు వాళ్ళు చేసుకునే అధికారం వాళ్ళకి ఇవ్వాలి. అంటే ఒక రకంగా అటానమీ ఇవ్వాలి. సో దాన్నే 1 country 2 systems పాలసీ అనేవారు ఇంటర్నేషనల్ రిలేషన్స్లో. మనకి చైనాలో ఇంట్రడ్యూస్ చేశారన్నమాట. కంట్రీ ఒకటే కానీ సిస్టమ్స్ వేరు. మిగిలిన చైనా అంతటికీ ఉండే రూల్స్ వేరు, మకావు అండ్ హాంకాంగ్ ఉండే రూల్స్ వేరు. ఎందుకు అలా పెట్టాల్సి వచ్చిందంటే 1997 వరకు అది బ్రిటిష్ రాజ్యం. మీరు ఒకసారి ఆలోచించండి, అది బ్రిటిష్ కాలనీగా ఉన్నప్పుడు అక్కడ ప్రజల ఆలోచనలు, వాళ్ళ థింకింగ్, వాళ్ళ పాలసీస్ అన్నీ కూడా ఎలా ఉంటాయి? వెస్టర్న్, డెవలప్డ్, అడ్వాన్స్డ్గా ఉంటాయి. సో చైనా అనేది కమ్యూనిజం పాలనలో ఉంది, ఇవేమో అడ్వాన్స్డ్ ఎకానమీస్, ఇవి బ్రిటన్ అండ్ యూరోపియన్ కంట్రీస్. సో వీళ్ళ లైఫ్ స్టైల్ కానీ, వీళ్ళ ఆలోచన విధానం కానీ, వీళ్ళ పద్ధతులు కానీ కంప్లీట్గా యూఎస్కి, బ్రిటన్కి, వీళ్ళందరికీ అనుకూలంగా ఉన్నాయి. సో వీళ్ళు వాళ్ళతో సింక్ అవ్వలేరు కాబట్టే అలా 50 years వరకు ఇలా చేయండి అని చెప్పి అప్పట్లో ఒప్పందం చేసుకోవడం అనేది జరిగిందనమాట. సో దాన్ని దెబ్బతీయకూడదు, దాన్ని మార్చకూడదు అని చెప్పి అనుకుని రాశారు. అందుకే సో చైనా హ్యాస్ స్టార్టెడ్ ట్రీటింగ్ దమ్ యాజ్ స్పెషల్ అడ్మినిస్ట్రేటివ్ రీజియన్స్, దీస్ 2 regionsని, మకావు అండ్ హాంకాంగ్ని. సో అందువల్ల ఏమవుతుంది? అమెరికా కూడా దాన్ని ఎలా ఫీల్ అవుతుంది? అంతకుముందు 1997 వరకు అది బ్రిటన్ అనేది అమెరికా ఫ్రెండ్, యూఎస్ ఫ్రెండ్ కదా. సో బ్రిటన్ కాలనీ కాబట్టి యూఎస్ ఆల్సో యూస్ టు ట్రీట్ హాంకాంగ్ స్పెషల్లీ, దానికి స్పెషల్ ట్రేడ్ స్టేటస్ ఇచ్చేది. ట్రేడ్ స్టేటస్ అంటే అర్థం ఏంటి? హాంకాంగ్ నుంచి ఏదైనా ఇంపోర్ట్ అయ్యాయి అనుకోండి, టారిఫ్స్ తక్కువ. ఇప్పుడే మాట్లాడుకున్నాం, ఇంపోర్ట్ టారిఫ్స్ అని మాట్లాడుతున్నాం కదా, దాని మధ్య సుంకాలు ఎక్కువగా విధించేది కాదు. సో వాళ్ళు ఎంకరేజ్ చేసేది, ఒక ఫ్రెండ్ లాగా ట్రీట్ చేసేది. చూడండి, మన ఫ్రెండ్ నుంచి ఏదన్నా వస్తే మనం ఎంకరేజ్ చేస్తాం, మనం ఎనిమి అనుకునే వాడి నుంచి వచ్చేదాన్ని డిస్కరేజ్ చేస్తాం. చైనా నుంచి వచ్చే ఇంపోర్ట్స్కి ఎక్కువ టారిఫ్స్ ఉండేవి, హాంకాంగ్ నుంచి వచ్చేవాడికి తక్కువ టారిఫ్స్ ఉండేవి. అది ఎందుకంటే బికాస్ ఇట్ హ్యాస్ బీన్ గివెన్ దట్ స్పెషల్ స్టేటస్, ట్రేడ్ స్టేటస్. ఎందుకు? ఇట్ వాజ్ ఏ కాలనీ ఆఫ్ బ్రిటన్, యూస్ టు బి ఏ ఫ్రెండ్ ఆఫ్ యుఎస్. అయితే 1997లో చైనాకి హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత కూడా యుఎస్ కంటిన్యూ చేసింది. ఎందుకు? ఇట్ కంటిన్యూ టు ఎంజాయ్ స్పెషల్ అడ్మినిస్ట్రేటివ్ రీజన్గా అటానమీ అనేది ఎంజాయ్ చేసింది. అంటే చైనాలో భాగం అయినప్పటికీ కూడా దాని అటానమీ దానికి ఉంది. అందుకే హాంకాంగ్లో లైఫ్ స్టైల్ డిఫరెంట్ ఉంటుంది. హాంకాంగ్ అనేది గ్లోబల్ ఫినాన్షియల్ సెంటర్గా ఎదిగింది, రైట్? సో అలా మనం తీసుకుంటారనమాట. సో హాంకాంగ్ అండ్ మకావు రెండు కూడా టూరిస్ట్ డెస్టినేషన్స్గా కూడా మారిపోయాయి ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం. అయితే ఇప్పుడు ఏం జరిగిందంటే చైనా వాళ్ళు ఏం చేశారంటే అక్కడ ఫ్రీ స్పీచ్ని, అంటే వాళ్ళ హాంకాంగ్లో ఉన్న ప్రజల లిబర్టీని హరించేలాగా కొన్ని సెక్యూరిటీలా, న్యూ నేషనల్ సెక్యూరిటీలా తీసుకొచ్చాయి.
ఈ నేషనల్ సెక్యూరిటీ లా తీసుకొచ్చినప్పుడు ఏం జరుగుతుంది? సో బేసికల్గా వాళ్ళ ఫ్రీ స్పీచ్ని హరిస్తున్నారు. అంటే మీరు చైనాకి వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడినా, చైనాకి వ్యతిరేకంగా ఏదైనా పుస్తకాలు రాసినా వాటిని బ్యాన్ చేయడం, వాళ్ళని అరెస్ట్ చేయడం, ఇట్లాంటి కార్యక్రమాలు చైనా చేయడం మొదలుపెట్టింది. మరి ఇలాంటివి చేయడం మొదలుపెట్టినప్పుడు ఇంకా అటానమీ ఎక్కడుంది? మళ్ళీ చైనాలో ఉన్న పాలసీస్ అణిచివేత ధోరణిలో హాంకాంగ్లో కూడా తీసుకొచ్చేసింది. దీని మీద కోపంతో ఇలా జరిగింది కాబట్టే అమెరికా ఏం చేసింది? హ్యాస్ డిసైడెడ్ టు ఎండ్ హాంకాంగ్ స్పెషల్ ట్రేడ్ స్టేటస్. మీరు దాని అటానమీని మీరు హరించేస్తున్నారు, సో మీరు అందులో ఇన్వాల్వ్ అవుతున్నారు కాబట్టి దీనికి ప్రతీకారంగా అమెరికా ఇలా చేస్తుంది అని చెప్పి డిసైడ్ చేశారన్నమాట. సో హాంకాంగ్కి ఇస్తున్న స్పెషల్ స్టేటస్ని నేను కట్ చేస్తాము అని చెప్పి అన్నారు. సో ఇది కథ. రిపీటెడ్ టార్గెటింగ్ ఆఫ్ చైనా బై వాషింగ్టన్ అండ్ బీజింగ్స్ రిటాలియేటరీ మూవ్స్. రిటాలియేటరీ అంటే అర్థం ఏంటి? బీజింగ్స్ రిటాలియేటరీ మూవ్స్. చూడండి, వాషింగ్టన్ ఏమో ఫస్ట్, వాషింగ్టన్ అంటే యుఎస్ ఏమో ఎప్పుడు పడితే అప్పుడు చైనాని టార్గెట్ చేస్తూ వస్తుంది. అండ్ బీజింగ్ ఏం చేస్తుంది? రిటాలియేటరీ అంటే సీకింగ్ రివెంజ్. మీరు మమ్మల్ని హర్ట్ చేశారు కదా, మేము మిమ్మల్ని హర్ట్ చేస్తాం. సో చైనా ఐటమ్స్ మీద యుఎస్ టారిఫ్స్ విధిస్తే యుఎస్ ఐటమ్స్ మీద చైనా కూడా టారిఫ్స్ విధించడం మొదలుపెట్టింది. ఈ రిటాలియేటరీ యాక్షన్స్ అనేవి జరుగుతూనే ఉన్నాయి. తిప్పికొట్టడం అనమాట రిటాలియేషన్ అంటే. మూవ్స్ మేక్ ఇట్ లుక్ లైక్ ద వరల్డ్స్ లార్జెస్ట్ అండ్ సెకండ్ లార్జెస్ట్ ఎకానమీస్ హ్యావ్ ఎంటర్డ్ ఇంటూ ఏ న్యూ కోల్డ్ వార్. ఈ యాక్షన్స్ చూస్తుంటే ఈ రెండు న్యూ కోల్డ్ వార్లోకి ఎంటర్ అయినట్టుగా మనకు అనిపిస్తుంది. Administration officials say the decision on flights is in response to China's refusal to allow US airlines to resume flights to the country. Officials ఏమంటున్నారు? అమెరికా ఈ డెసిషన్ ఎందుకు తీసుకుంది? చైనా ఫ్లైట్స్ని అలౌ చేయము June 16th నుంచి అని. ఎందుకంటే చైనా అమెరికన్ ఫ్లైట్స్ని అలౌ చేయట్లేదు కాబట్టి దానికి రెస్పాన్స్గా మేము ఇలా చేస్తున్నామని చెప్పి అంటున్నారు. చైనా హ్యాడ్ ఇంట్రడ్యూస్డ్ రెస్ట్రిక్షన్స్ ఆన్ ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ ఇన్ మార్చ్ ఇన్ ది వేక్ ఆఫ్ కోవిడ్-19 పాండమిక్. మార్చ్లోనే చైనా ఏమో కోవిడ్-19 వచ్చింది కదా. ఇన్ ద వేక్ ఆఫ్ అంటే ఆ నేపథ్యంలో, ఓకే, ఇన్ లైట్ ఆఫ్ ఇట్, ఇన్ వ్యూ ఆఫ్ అనొచ్చు, మనం ఏదైనా తీసుకోవచ్చు. ఆ నేపథ్యంలో చైనా మార్చి నుండి ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ మీద రెస్ట్రిక్షన్స్ పెట్టింది. చైనా అనే కాదు, ఆల్మోస్ట్ అన్ని కంట్రీస్ అవే చేశాయి. అండ్ మోస్ట్ ఆఫ్ దోస్ కర్బ్స్ ఆర్ స్టిల్ ఇన్ ప్లేస్. ఆ నియంత్రణలు, ఆ రెస్ట్రిక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ మీద, దోస్ ఆర్ స్టిల్ ఇన్ ప్లేస్. అవి ఇంకా ఉన్నాయి, ఎక్కడికి పోలేదు. డిస్ప్యూట్స్ సచ్ యాజ్ దిస్ కుడ్ బి రిజాల్వ్డ్ త్రూ టాక్స్ అండ్ కోఆపరేషన్. ఇలాంటి గొడవలన్నీ కూడా, వివాదాలన్నీ కూడా, ఓకే, డిస్టర్బెన్స్ అన్నీ కూడా చర్చల ద్వారా పరిష్కరించుకోవచ్చు. చైనా హ్యాస్ ఆల్రెడీ సెండ్ సిగ్నల్స్ ఆఫ్ డీఎస్కలేషన్. ఎస్కలేషన్ అంటే అర్థం ఏంటి? ఒక ఏదైనా మ్యాటర్ ఇంకా సీరియస్గా, ఇఫ్ యూ మేక్ ఏ మ్యాటర్ మోర్ సివియర్ దెన్ ఇట్ ఈస్ కాల్డ్ ఎస్కలేషన్ ఆఫ్ ఇష్యూని ఇంకా సీరియస్గా చేయడం. డీఎస్కలేషన్ అంటే దానికి ఆపోజిట్. సీరియస్గా ఉన్న ఇష్యూని సీరియస్నెస్ తగ్గించడం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2 కంట్రీస్ మధ్య డిఫరెన్సెస్ ఉన్నాయి, తగ్గించుకునే ప్రయత్నం చేస్తే డీఎస్కలేషన్ అంటాం, పెంచుకునే ప్రయత్నాలు చేస్తే ఎస్కలేషన్ ఆఫ్ టెన్షన్స్ అంటారు. allowing foreign airlines to resume flights on a limited scale starting June 8th. June 8th నుంచి మేము అలౌ చేస్తామని చెప్పి చైనా ఆల్రెడీ సిగ్నల్స్ పంపింది. Whether or not Mr. Trump has a rethink, the larger problem is the US's overall approach towards China, which has taken an increasingly hostile turn in the last 4 years. ట్రంప్ మళ్ళీ ఆలోచిస్తారా లేదనేది పక్కన పెడితే, ద లార్జర్ ప్రాబ్లం, మెయిన్ ప్రాబ్లం ఏంటి అంటే అమెరికా యొక్క ఓవరాల్ అప్రోచ్ టువర్డ్స్ చైనా పట్ల అమెరికాకున్న ఓవరాల్ అప్రోచే పెద్ద ప్రాబ్లం, విచ్ హెస్ టేకెన్ అన్ ఇంక్రీజింగ్లీ హోస్టైల్ టర్న్ ఇన్ లాస్ట్ 4 years. గత 4 సంవత్సరాలుగా హోస్టైల్ అంటే అన్ఫ్రెండ్లీ. హోస్టైల్ అంటే అర్థం ఏంటి? అన్ఫ్రెండ్లీ. ఫ్రెండ్లీ రిలేషన్ పోయింది, అన్ఫ్రెండ్లీ రిలేషన్ అనేది బిల్డ్ అయిపోయింది కంప్లీట్గా. ఇద్దరి మధ్య అమెరికా టువర్డ్స్ చైనా, అమెరికా యొక్క యాటిట్యూడ్ అనేది అన్ఫ్రెండ్లీగా మారిపోయింది గత 4 సంవత్సరాల్లో, అంటే ట్రంప్ వచ్చిన తర్వాత. From trade and technology to the pandemic and Hong Kong, the battle lines have been drawn. ట్రేడ్ విషయంలో, టెక్నాలజీ విషయంలో నుంచి పాండమిక్ విషయంలో, హాంకాంగ్ విషయంలో, ప్రతి విషయంలో కూడా బ్యాటిల్ లైన్స్ హ్యావ్ బీన్ డ్రాన్. యుద్ధ మేఘాలు అంటే వీళ్ళకి మధ్యలో బ్యాటిల్ లైన్స్ అనేవి, బ్యాటిల్ అంటే యుద్ధం, ఇద్దరి మధ్య డిఫరెన్సెస్ అనేవి పెరుగుతూ వస్తాయి, అగాధాన్ని పెంచుకుంటూ వస్తున్నాయి. చైనా, విచ్ ద పెంటగాన్ కాల్డ్ ఏ రివిజనిస్ట్ పవర్ ఇన్ 2018, ఈజ్ ద మెయిన్ రైవల్ ఆఫ్ వాషింగ్టన్, ఏ పొజిషన్ విచ్ ద సోవియట్ యూనియన్ హెల్డ్ డ్యూరింగ్ ద కోల్డ్ వార్. కోల్డ్ వార్ టైంలో అమెరికా వాళ్ళు యుఎస్ఎస్ఆర్ని మెయిన్ రైవల్ అనేవాళ్ళు. 2018లో చైనాని రివిజనిస్ట్ పవర్ అని చెప్పి అన్నారు. రివిజనిస్ట్ పవర్ అంటే అర్థం ఏంటి? సంథింగ్ దట్ ట్రైస్ టు చేంజ్ ద ఎగ్జిస్టింగ్ సిస్టమ్ ఏంటి? యూఎస్లో అంటున్నాను, ప్రపంచంలో ఉన్న ఎగ్జిస్టింగ్ సిస్టమ్ ఏది? ప్రపంచానికి పెద్దన్న అమెరికా, అన్నిటికంటే పెద్ద కంట్రీ, అన్నిటికంటే గొప్ప కంట్రీ, అన్నిటికంటే పవర్ఫుల్ కంట్రీగా యూఎస్ ఉంది. దట్ ఈస్ స్టేటస్ కో. దాన్ని మార్పు చేయడానికి చేసే ప్రయత్నం, ఎవరైనా ప్రయత్నం చేస్తున్నారనుకో, దెన్ దట్ కంట్రీ ఈజ్ బీయింగ్ లేబుల్డ్ యాజ్ రివిజనిస్ట్ కంట్రీ. నౌ చైనా ఈజ్ ట్రైంగ్ టు
ట్రయింగ్ టు బికమ్ ది మోస్ట్ డామినెంట్ కంట్రీ ఇన్ ది వరల్డ్, మోస్ట్ పవర్ఫుల్ కంట్రీ ఇన్ ద వరల్డ్. యూఎస్ అయితే ఏ స్టేటస్ తీసుకుందో ఆ స్టేటస్ని చైనా పొందడానికి ప్రయత్నం చేస్తోంది. అందుకనే యూఎస్ హ్యాస్ స్టార్టెడ్ టర్మింగ్ ఇట్ యాజ్ రివిజనిస్ట్ కంట్రీ, రివిజనిస్ట్ పవర్ అని చెప్పి అంటున్నారు. వీళ్ళు స్టేటస్ కోని మార్చేస్తున్నారు, పరిస్థితులు మార్చేస్తున్నారు అని చెప్పి. ప్రజెంట్ మనకి ఇంటర్నేషనల్ రిలేషన్స్ తీసుకునేటప్పుడు జపాన్ కానీ, యూకే కానీ, యూఎస్ కానీ వీళ్ళందరికీ ప్రజెంట్ ఇంటర్నేషనల్ సిస్టంలో ఒక రకమైన మంచి పేరు ఉంది, అంటే ఒక గౌరవం, ఒక స్టేటస్ ఉన్నాయి. సో దే వాంట్ టు మెయింటైన్ స్టేటస్ కో, ప్రజెంట్ ఉన్న పరిస్థితులు అలాగే ఉండాలి అని చెప్పి కోరుకుంటున్నాయి. దీస్ ఆర్ ఆల్ ఎలైస్, ఫ్రెండ్స్. ఇరాన్ కానీ, లేకపోతే మనకి చైనా కానీ, నార్త్ కొరియా కానీ, దీస్ కంట్రీస్ ఆర్ నాట్ హ్యాపీ విత్ ద ఎగ్జిస్టింగ్ సిస్టమ్ బాగాలేదు, దీంట్లో మాకు సరైన గౌరవం దక్కలేదని ఫీల్ అవుతున్న కంట్రీస్ ఇవి. సో దే ఆల్వేస్ వాంట్ టు చేంజ్ ది స్టేటస్ కో. ఇప్పుడున్న పరిస్థితిని, స్టేటస్ కో అంటే ద సిచ్యువేషన్ యాజ్ ఇట్ ఈజ్ కాల్డ్ స్టేటస్ కో. స్టేటస్ కో యాంటే, ANTE, స్టేటస్ కో యాంటే అంటే ద సిచ్యువేషన్ యాజ్ ఇట్ వాజ్, ఇంతకుముందు ఎలా ఉండేదో అలా, దాన్ని స్టేటస్ కో యాంటే అంటారు. సో ప్రస్తుతం ఉన్న పరిస్థితులు బాగాలేవు కాబట్టి, సో దీన్ని మాకు అనుకూలంగా మళ్ళీ మార్చాలి అని కోరుకునేవి రివిజనిస్ట్ పవర్స్. అందులో నెంబర్ 1 అనేది చైనా ఫ్రమ్ ద పర్స్పెక్టివ్ ఆఫ్ యూఎస్. The ties between China and the US are still not as bad as they were between the Soviet Union and the US. యూఎస్కి సోవియట్ యూనియన్కి ఎంత బ్యాడ్గా ఉండేవి రిలేషన్స్, అంత బ్యాడ్గా ఏమీ లేవు ఇప్పుడు. బీజింగ్ అండ్ వాషింగ్టన్ ఆర్ స్టిల్ ఎకనామికల్లీ అండ్ ఫినాన్షియలీ ఎంటాంగిల్డ్ అంటే ట్విస్టెడ్ అనమాట. ఒకళ్ళ అంటే లింకులు ఏర్పడిపోయాయి. అమెరికా చైనా మీద డిపెండ్ అవుతుంది, చైనా అమెరికా మీద డిపెండ్ అవుతుంది. టెక్నాలజీలో యూఎస్ ఈజ్ ఆల్వేస్ టాప్, ఎప్పుడు ముందు ఉంటుందన్నమాట, హెడ్ ఆఫ్ అదర్స్. సో చైనా డిపెండ్స్ ఆన్ టెక్నాలజీ ఇంపోర్ట్స్ ఆఫ్ యూఎస్ అండ్ యూఎస్ డిపెండ్స్ ఆన్ చీప్ లేబర్ ఆఫ్ చైనా. ఎందుకంటే ఇప్పుడు మనకి చూడండి, యాపిల్ ఐఫోన్స్ కూడా మనకి జరిగేది ఎక్కడ, చైనాలోనే మ్యానుఫ్యాక్చరింగ్ జరిగేది అక్కడ, ఎందుకంటే తక్కువ లేబర్ ఖర్చుతో అక్కడ జరుగుతుంది. సో ఇట్ హ్యాస్ బికమ్ ఏ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్. సో ఇద్దరు ఒకరి మీద ఒకరు చాలా వరకు డిపెండ్ అయిపోతున్నారు. యూఎస్లో ఉన్న చాలా కంపెనీస్ వాళ్ళ రా మెటీరియల్ ఇంపోర్ట్స్ అన్నిటికీ చైనా మీద ఆధారపడుతున్నాయి. సో ఇలా దే ఆర్ ఎంటాంగిల్డ్, బిజినెస్ పరంగా, ఫినాన్షియల్గా, ఎకనామికల్గా ఎంటాంగిల్ అయిపోయారు, కలిసిపోయారు, అంటే చిక్కుముడ్డు పడిపోయినట్టుగా ఉందన్నమాట. The world is not divided into 2 ideological blocks as it had been during the Cold War. కోల్డ్ వార్ టైంలో ప్రపంచం అనేది 2 బ్లాక్స్ కింద డివైడ్ అయిపోయింది. బ్లాక్స్ అంటే గ్రూప్ ఆఫ్ కంట్రీస్ విత్ సిమిలర్ ఐడియాలజీస్, అంటే ఒకే రకమైన సిద్ధాంతపరమైన భావాలు ఉన్న కంట్రీస్గా అప్పట్లో విడిపోయాయి. అమెరికా వైపు ఎవరున్నారు, సోవియట్ యూనియన్ వైపు ఎవరున్నారు, కోల్డ్ వార్ టైంలో అలా ఉండేదన్నమాట. కానీ ఇప్పుడు అలా లేదు, ఆ పరిస్థితి ఇంకా రాలేదు. ద పాసిబిలిటీ ఆఫ్ ఎ మిలిటరీ కాన్ఫ్రంటేషన్ ఈజ్ వెరీ లో. మిలిటరీ ద్వారా యుద్ధం చేసుకునే పరిస్థితి ఏమైనా ఉందా అంటే అంత కూడా ఏం కనిపించట్లేదు. బట్ ద ఎరా ఆఫ్ కోఆపరేషన్, పీస్ఫుల్ ట్రేడ్ అండ్ ప్రాగ్మటిజం that had defined US-China partnership since President Richard Nixon's reset in the 1970s seems to have made way for an aggressive leadership contest and deepening mutual mistrust. 1970స్లో రిచర్డ్ నిక్సన్ యుఎస్ ప్రెసిడెంట్ ఏం చేశారంటే, ఈ డిస్టర్బింగ్గా ఉన్న రిలేషన్స్ వద్దు, కలిసి పనిచేద్దాం, పాత విషయాలన్నీ మర్చిపోయి ఎకనామికల్గా, ఫినాన్షియల్గా కలిసి పనిచేద్దాం అనే ధోరణిలోకి, పీస్ఫుల్గా పనిచేద్దామనే ధోరణిలోకి వచ్చేయడం వల్ల బిజినెస్ ట్రాన్సాక్షన్స్ బాగా పెరిగాయి యూఎస్కి, చైనాకి. సో పీస్ఫుల్గా ట్రేడ్ జరిగింది. ప్రాగ్మటిజం అంటే ప్రాక్టికల్ థింకింగ్. సో అంటే 2 దేశాలకి ఏది ఉపయోగపడుతుందో అది చేయడం. సో ఆ రకమైన ఆలోచన ధోరణి ఏం చేసిందంటే, సో కంప్లీట్గా ఇద్దరి మధ్య కోఆపరేషన్ అనేది, పీస్ఫుల్ ట్రేడ్ అనేది, ప్రాగ్మటిజం అనేది 1970s నుంచి బిల్డ్ అయింది. ఈ వార్ అనేది, నెగిటివ్ అప్రోచ్ అనేది లేకుండా అలా అయిందనమాట. ఇప్పుడు అది సీమ్స్ టు హ్యావ్ మేడ్ వే ఫర్, అది పోయి అది ఇప్పుడు దేనికి దారిచ్చినట్టుంది, అగ్రెసివ్ లీడర్షిప్ కాంటెస్ట్ అండ్ డీపెనింగ్ మ్యూచువల్ మిస్ట్రస్ట్. లీడర్షిప్ కాంటెస్ట్, నువ్వెంత అంటే నేనెంత అన్నట్టు తయారవుతుంది. జిన్పింగ్ అండ్ మిస్టర్ ట్రంప్ మధ్యలో ఒక వార్ కైండ్ ఆఫ్ మైండ్ సెట్. అగ్రెసివ్ అంటే అర్థం ఏంటి, కాన్ఫరంటేషనల్, గొడవకి సిద్ధంగా ఉన్నట్టుగా, రైట్. పీస్ సోబరింగ్ కాదు, సోబర్ అంటే పీస్ సీకింగ్ అనమాట. అగ్రెసివ్ అంటే కాన్ఫరంటేషన్ సీకింగ్, ఎప్పుడు గొడవకి సిద్ధంగా ఉన్నట్టుగా 2 వైపుల నుంచి అధినేతలు ఉన్నారు. ఆ రకంగా మారిపోయింది కంప్లీట్గా. డీపెనింగ్ మ్యూచువల్ మిస్ట్రస్ట్, ఒకరి మీద ఒకరికి నమ్మకాలు తగ్గిపోయాయి, అపనమ్మకాలు. మిస్ట్రస్ట్ అంటే అపనమ్మకం. అండ్ విత్ మిస్టర్ ట్రంప్ డెస్పరేట్లీ లుకింగ్ ఫర్ అన్ ఎనిమీ టు బ్లేమ్ ఫర్ ద మిస్ఫార్చ్యూన్స్ that fell on America in an election year that has been battered by the pandemic and the deepest economic downturn since the Great Depression, tensions with China are expected to skyrocket in the coming months. So basically, Mr. Trump desperately looking for an enemy. ఎందుకంటే ఈ సంవత్సరం ఎలక్షన్ జరగబోతుంది. సో అమెరికాకి చాలా నష్టాలు జరిగాయి, ఎందుకంటే పాండమిక్ వల్ల యూఎస్లో చాలామంది ప్రాణాలు కోల్పోయారు, హెల్త్ క్రైసిస్ వల్ల. రెండోది ఎకనామిక్ క్రైసిస్ కూడా రావడం వల్ల ఎంతోమందికి ఉద్యోగాలు కోల్పోయారు. ఇప్పుడు మనం చూస్తున్నాం రేసిజం కూడా ముందు
తన ఏమంటారు, ఇట్ హాజ్ రియర్డ్ ఇట్స్ అగ్లీ హెడ్. సో ఇవన్నీ కూడా బయటికి రావడం వల్ల ట్రంప్ యొక్క పాపులారిటీ తగ్గిపోతుంది. సో నౌ ట్రంప్ ఈజ్ డెస్పరేట్లీ ట్రయింగ్ టు ఫైండ్ అన్ ఎనిమీ. ఒక ఎనిమీని ఒక ఎనిమీని చూపించాలి. అమెరికాకి ఇలా జరగడానికి కారణం పలానా వాళ్ళు అని చూపించే ప్రయత్నంలో ట్రంప్ ఉన్నారు. డెస్పరేట్లీ లుకింగ్ ఫర్ అన్ ఎనిమీ టు బ్లేమ్ ఫర్ ద మిస్ఫార్చ్యూన్స్ అంటే అర్థం ఏంటి, బ్యాడ్ లక్ దట్ ఫెల్ ఆన్ అమెరికా. అమెరికాకి ఈ దురదృష్టానికి కారణం చైనా అని చెప్పి ప్రయత్నంలో ఆయన ఉన్నారు. దట్ హ్యాస్ బీన్ బ్యాటర్డ్ అంటే అటాక్డ్ బై ద పాండమిక్ అండ్ ద డీపెస్ట్ ఎకనామిక్ డౌన్ టర్న్ అంటే రిసెషన్ లాగా అనమాట. సిన్స్ ద గ్రేట్ డిప్రెషన్ 1920s వచ్చిన గ్రేట్ డిప్రెషన్ తర్వాత ఇంత దారుణంగా ఎప్పుడు కూడా లేదు. 2008-2009 వచ్చిన గ్లోబల్ ఫినాన్షియల్ క్రైసిస్ కంటే కూడా పెద్ద క్రైసిస్ ఇది. టెన్షన్స్ విత్ చైనా ఆర్ ఎక్స్పెక్టెడ్ టు స్కై రాకెట్. సో ట్రంప్ ఇంకా ఎలక్షన్ దగ్గరికి వస్తున్న కొద్దీ ప్రచారం ప్రాపగాండా క్యాంపెయిన్ మొదలయ్యేసరికి కంప్లీట్గా చైనా టార్గెట్ చేసుకుంటూ మాట్లాడడం మొదలు పెడతారు. నేనైతేనే వాళ్ళని ఎదుర్కోగలుగుతాను అన్నట్టుగా ఆయన ఇమేజ్ బిల్డ్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. సో రిలేషన్స్ అనేవి ఇంకా దెబ్బతింటాయి. టెన్షన్స్ బిట్వీన్ యూఎస్ అండ్ చైనా ఆర్ గోయింగ్ టు స్కై రాకెట్, ఆకాశాన్ని అంటుతాయి, పెరుగుతాయి. ఇంకా వాషింగ్టన్ వాంటెడ్ అన్ ఎనిమీ అండ్ ఇట్ ఫౌండ్ ఇట్ ఇన్ చైనా. అమెరికాకి ఒక ఎనిమీ కావాలి, అది చైనాలో కనిపిస్తుంది. అన్లెస్ ద లీడర్స్ ఆఫ్ బోత్ కంట్రీస్ చేంజ్ దేర్ కోర్స్, వాళ్ళ దారి మార్చుకుంటే తప్పితే, అండ్ రీబిల్డ్ లాస్ట్ మ్యూచువల్ కాన్ఫిడెన్స్, ఒకరి మీద ఒకరికి ఉన్న నమ్మకాన్ని తిరిగి రీబిల్డ్ చేసుకునే ప్రయత్నం చేస్తే తప్పితే ఏ న్యూ కైండ్ ఆఫ్ కోల్డ్ వార్ వుడ్ బీ ఫోర్స్డ్ అపాన్ ద వరల్డ్. అలా చేయకపోతే ఏమవుతుంది, ప్రపంచం మీద ఒక కొత్త రకమైన కోల్డ్ వార్ మళ్ళీ ఫోర్స్ చేయబడుతుంది. సో ఎంటైర్ వరల్డ్ విల్ బీ ఫోర్స్ టు డివైడ్ బిట్వీన్ యుఎస్ అండ్ చైనా. మీరు చూస్ చేసుకోవాలి, ఏ పరిస్థితి వచ్చినా అమెరికా వాళ్ళు ఫోర్స్ చేస్తారు, మీరు మాకు సపోర్ట్గా ఉంటారా వాళ్ళకి సపోర్ట్గా ఉంటారా. సో ఓవరాల్గా వరల్డ్ అంతా కూడా చీలిపోతుంది. మళ్ళీ కొత్త కోల్డ్ వార్ స్టార్ట్ అయ్యే పరిస్థితులు కనిపిస్తాయి అన్నమాట. దట్స్ అబౌట్ ఇట్ గైస్. ఐ ఫినిష్డ్ ఇట్ కైండ్ ఆఫ్ ఫాస్ట్. సో చూడండి, LTX క్లాసెస్ ఇస్ ఆల్ అబౌట్ ఇన్స్పైరింగ్ అదర్స్ టు లెర్న్, అండ్ లెర్నింగ్ షుడ్ బీ ఫన్.